ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము ఈ పూట పరిశుద్ధమైన మాటలు మనం విందాం. శ్రద్ధ భక్తితో పరిశుద్ధ గ్రంథం లేఖనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 18వ వచనం. కనులెత్తి నలుదిశల చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చెదరు, నీవు వీరందరినీ ఆభరణమునగా ధరించుకుందువు. ఈ వాక్యములో యెహోవా సెలవించుచున్నాడు. ఈ మాటల్లో మీరు గమనిస్తే నలుదిశల దేవుడు ఆభరణముగా ధరించుకొని ఉండాలని, నలుదిశల చూడగా వీరికున్న ప్రతి విషయమును జీవితమంతా కూడా దేవుని యొక్క జీవముతో నిలిపినటువంటి అనుభవంలో నిలిచిన సత్యమును ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనం చూస్తే నలుదిశల చెడుతనము, పాపములు, వ్యసనములు, బలహీనతలు, కక్షలు, నానా విధమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడి మీద మనం ఆధారపడి దేవునితో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మనకి నలుదిశల దేవుడు ఆయన నెమ్మది, సమాధానము కలుగు చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు గమనించినట్లయితే యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనములో, పొలములోనికి పోకుము, మార్గములలో నడవకము, శత్రువులు ఇదిగో కత్తి ఎత్తి వారిని హతము చేయవలెనని నలుదిశల భయము తగులుచూ ఉన్నది అని రాయబడింది. నలుదిశలో ఏమున్నదంటే భయము ఉన్నది. నలుదిశల భయము కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పిల్లరా. అందుకని ఈరోజు మనం గమనించాలి, నలుదిశల కాదు, మన దిక్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దిక్కునకు మనం తిరగాలి. ఆయన దిక్కునకు తిరగకపోతే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నలుదిశల భయము భయము భయము, నానా విధమైనటువంటి శోధన కాలములు ఇవన్నీ. రాజుల మొదటి గ్రంథములో 5వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులు అతనిని పాదముల క్రింద అణిచే వరకు అన్ని వైపులా యుద్ధములు అతనికి కలిగి ఉండెను. ఇక్కడ గమనిస్తే హతము అయ్యేంత వరకు కూడా దావీదు దేవుడి మీద ఆధారపడి ఉన్నారు, దేవుని వైపు చూస్తున్నారు. చాలా సులువుగా దావీదు శత్రువులను పాదముల క్రింద త్రొక్కినట్లుగా. ఒకటి చూస్తే నలుదిశల భయములు కలిగేటువంటి రోజులు, ఇటు చూస్తేనేమో మనుషులలో, సమాజములో శత్రుత్వాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు హతులైపోతున్నటువంటి పరిస్థితుల యొక్క భావాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి లేఖనాలు తెలియజేస్తున్నటువంటి రీతిగా మనం గమనించినట్లయితే వాటి నుంచి నువ్వు తప్పించబడాలి. ఎజ్రా గ్రంథములో 9వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం చదివితే, వీరు స్వతంత్రించుకొనబోచున్న దేశము, దాని నివాసులు అపవిత్రత చేత, వారు అసహ్యమైన వాటి చేత, అపవిత్రమైనటువంటి వాటిని జరిగించుచు, మరి అసహ్యమైనటువంటి వాటి చేత దేశమంతా నలుదిక్కుల ఇదిగో ఏమై ఉన్నదంటే నిండిపోయి ఉన్నది. ఏమి నిండి ఉన్నది? నలుదిశల. ఇక్కడ మీరు గమనించినట్లయితే అసహ్యముల చేత, అపవిత్రతల చేత, నానా విధమైనటువంటి పరిస్థితుల చేత నలుదిశల ఏమున్నదంటే నిండిపోయి ఉన్నది లోకం.
ప్రభు చెబుతున్నాడు, నలుదిశలలో నుండి నీకు నెమ్మది సమాధానము కలుగు చేసే దేవుడు ఆయన. లేకపోతే నలుదిశల భయముతో ఉన్నారు, నలుదిశల ఇదిగో శత్రువులతో నిండిపోయినది. ఇక్కడ మనం చూస్తే నలుదిశలో ఇక్కడ మనం గమనించాలి, అపవిత్రమైనది, అసహ్యమైనవి, నానా విధమైనటువంటి వాటిని వాటిలో పడిపోయినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి వాక్యము చెబుతున్న మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనం నిబంధనతో చాలా జాగ్రత్తగా నీ నలుదిశల దేవుడు నెమ్మది సమాధానము కలుగు చేస్తారు. యెహోషువ గ్రంథములు 21వ అధ్యాయంలో 44వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా వారి పితరులతోనూ ప్రమాణము చేసి వాటి యొక్క ప్రకారము అన్ని దిక్కుల యందు వారు విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా శత్రువులందరినీ వారి చేతికి అప్పగించును గనుక వారినొక్కరినొక్కరిని ఇజ్రాయేలు ఎదుట నిలవలేకపోయినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ ఆయన పితరులతో ప్రమాణము చేశారు, నలుదిక్కుల వారికి విశ్రాంతి కలుగు చేసినట్లుగా రాయబడి ఉంది. లోకములో ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. దేవుని వైపు నువ్వు తిరుగు. వాక్యము మూలవాక్యం చెప్తున్న మాట, నీకు నలుదిక్కుల నెమ్మది కలుగుద్ది. లేని ఎడల నలుదిశల ఏమున్నదంటే భయముతో నిండి ఉన్నది. నలుదిశల ఇదిగో శత్రువులతో నిండినట్లుగా రాయబడి ఉన్నది. నలుదిశల ఏమై ఉన్నదంటే మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రత, చెడుతరము నిండిపోయి ఉన్నది. కాబట్టి దేవుడి వైపు నువ్వు తిరిగితే నీకు నలుదిశల విశ్రాంతి, నెమ్మది కలుగు చేస్తాడు. ఆ రీతిగా నీవు, నీ కుటుంబము నెమ్మది సమాధానము యేసుక్రీస్తులో ఉన్నదని మీరు గుర్తించి ఆయన వైపు తిరిగినట్లయితే మీ సరిహద్దులలో నలుదిశల నెమ్మది, విశ్రాంతి ప్రభు ఆయన కృపలో నీకు జరిగించి కార్యములు సఫలపరచబడును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు. ఇదిగో నేను ఈ ఉదయకాలము నలుదిశల నెమ్మది లేక, సమాధానము లేక, శత్రుత్వం ఒక పక్కన, ఇదిగో నేను నా ప్రభువా అనేకమైనటువంటి పోరాటాలు ఒక పక్కన, అపవిత్రతో నిండిపోయినటువంటి పరిస్థితులు. ప్రభు నీ వైపే చూస్తూ నీవే మాకు దిక్కు. నలుదిశల ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేసి, సమాధానము దయచేసి, మీ కృపలో అయ్యా మీ రాకడ పరిమంతం వరకు నాయన మీ సన్నిధి తోడుగా ఉంచి నలుదిశల నా ప్రభువా సమాధానము లేని వారికి సమాధానమును దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.